గురువుగారు అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఒకవేళ స్వతహాగా మీరు చెప్పిన మాటల ద్వారా ఎవరైనా చేయాలి అనుకుంటే దీనికి నియమాలు ఏమైనా ఉంటాయా? లేదంటే ఇప్పుడు మన డిప్యూటీ సీఎం గారు అయితే 11 రోజులు ఈ దీక్షను స్వీకరించారు. సో అలా ఎవరైనా స్వతహాగా మేము కూడా ఆ స్వామివారి దాంట్లో అపచారానికి సంబంధించి మేము కూడా ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేద్దాం అనుకుంటున్నాం అంటే ఇది వీళ్ళెవరో వారంతట వారే ఏ విధంగా చేసుకోగలుగుతారు? దానికి ఏమైనా నియమాలు కానీ లేదంటే ఏమైనా నియమనిష్టలు అంటే ఇవాళ ఒక దీక్ష తీసుకుంటే ఎలాంటి నియమాలు పాటించాలో అందరికి తెలుసండి. ఎందుకంటే చాలా మంది అయ్యప్ప దీక్ష తీసుకుంటుంటారు, గోవింద దీక్ష తీసుకుంటుంటారు, శివ దీక్ష తీసుకుంటారు, అమ్మవారి భవానీమాలని వేసుకుంటారు. తెలుసు, నియమనిష్టలు అందరికీ తెలుసు. సో ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. కానీ నా ఉద్దేశం ఇంకో 3-4 రోజుల్లో పెద్దలందరి సహకారంతో దీనికి ఒక ప్రణాళిక, అంటే ఎవరెవరు అందరూ కలిసి ఏం చేయాలి, ఏ మంత్రం జపం చేయాలి, ఏ దేవుణ్ణి ప్రార్థించాలి, ఎటువంటి దీక్ష తీసుకోవాలి అనేది ఒక 3-4 రోజుల్లో అది కొంతమంది పెద్దల సమాలోచనతో జరుగుతుంది. అది కార్యరూపం దాలుస్తుందని నేను భావిస్తున్నాను. అంతవరకు ఎవరికి వాళ్ళు మనం దేవుణ్ణి ప్రార్థించడానికి మనం ఏంది, మనం తప్పకుండా మనమే దీక్షగా ఉండి ప్రతిరోజు ఉపవాసం ఉండండి, ఒక పూట భోజనం చేయండి. ఇది సరిదిద్దే వరకు నేను ఇప్పుడు నీ కోరికుంటే వెంకటేశ్వర స్వామి చెప్పుకొని నువ్వు ముడుపు కట్టి నువ్వు మొక్కుతున్నావు కదా స్వామి, నీ ఆలయము నీ పవిత్రత పాడవకుండా ఉండడానికి నేను మొక్కుతున్నానని మొక్కండి. ఇదంతా సరిదిద్దితే నా తలనీలా వేస్తాను మొక్కుకోండి. అంటే స్వార్థం మన ఇంట్లోనే అనుకుంటే కాదు కదా, విశ్వమానవ కళ్యాణం కోసం మనం స్వామివారిని ప్రార్థించి ఎవరికి వాళ్ళు పూనుకోవాలి, ఎవరికి వాళ్ళు చేసుకోవాలి.